హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. మనం ఎన్ని పూజలు చేసినా మొదటిగా పూజను అందుకునేది వినాయకుడు. సో వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు. సో ఈ వినాయక చవితికి ఆయనకి ప్రీతికరమైన ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా పెట్టి ఆయన ఆశీస్సులు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, ఉండ్రాళ్ళను తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి, కరిగిన తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిపోయాయి కదా, ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలి. ఈ శనగపప్పు మనం 20 నిమిషాలకి ముందే నానబెట్టి ఉంచుకోవాలి. బాగా కలుపుకొని శనగపప్పు సగం ఉడికే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఒకసారి మూత తీసి చూద్దామా. పప్పుని ఇలా మధ్యకి నలిపితే ఈజీగా ముక్కలు అయ్యేలాగా ఉండాలి. ఇందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలపాలి. సరిగ్గా కలపకపోతే అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతాయి. దీన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలి. నేను వీటిని బియ్యం పిండితో చేశాను. మీరు కావాలనుకుంటే బియ్యం నూకతో కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండితో అయితే స్మూత్గా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఆవిరి పెడుతున్నాను. కింద గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసి, పై గిన్నెలో ఒక క్లాత్ని బాగా తడిపి దీన్ని ఇలా అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాలని ఇలా పేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్రను కానీ కుక్కర్లో కానీ ఆవిరి పెట్టచ్చు. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉక్కించాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం.